ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు అంజూరపు చెట్టును శపించాడు. ఆకులు మాత్రం ఉన్నాయి కానీ ఫలములు లేవు. చాలా సులువుగా ఇది ఒక సారూప్యత, ఏం జరగబోతుందనే విషయం దేశవ్యాప్తంగా ఆశ్చర్యకరమైన విషయాలు మీతో పంచుకోబోతున్నాను. మరి గత కాలం 1630లో యాత్రికుల భూమి మొదటి గవర్నర్ అయినటువంటి జాన్ ఇండికా, అతడు మంచి మిత్రుడు రాజర్ విలియం, అమెరికా దేశ వ్యవస్థాపకులు, వారు ఒక విషయాన్ని ప్రయత్నం చేశారు, దాన్ని స్థాపించాలని. ఆ దినాల్లో నాగరికత చాలా భయంకరమైన స్థితిలో ఉన్నది. నేను ఒక అపురూపమైన పుస్తకాన్ని చదివాను, రోజర్ విలియమ్స్ గారి జీవిత చరిత్ర. అందులో జాన్ ఇండికాను గురించి వ్రాయబడింది. ఒకానొక సమయంలో జాన్ ఇండికా గారి కుటుంబము దిగుమతి చేశారు. చిన్న చిన్న మొక్కలను వారు దిగుమతి చేశారు. ముందున్న దేశాలను యూరప్ అండ్ ఇంగ్లాండ్. నేరేడు రకానికి చెందిన చెట్టు. ఆ యొక్క చెట్టును అతను నాటుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు అందులో తెలియచేశాడు. ఆ కుటుంబము వీటిని సేకరించారని, నేరేడు రకానికి చెట్టుని మట్టిలో నాటుతూ ఉన్నాము. ఈ నూతన ప్రపంచంలో ఎన్నో సంవత్సరాలైనా కూడా ఈ యొక్క చెట్టు ఫలాలను ఇస్తూనే ఉన్నది. ఆ చెట్టు జీవించినంత కాలము జాన్ ఇండికా గారు, వారి యొక్క సంతానము, వారి యొక్క మనమ సంతానము, అలాగనే జీవించిన జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, జాన్ ఆడమ్స్, నేనేమైనా తప్పు చెప్పానా, మరియు అబ్రహాం లింకన్, మరియు టెడీ రోస్వెల్ట్, థియోడర్ రోస్వెల్ట్. మీరు నమ్మండి, ఈ యొక్క చెట్టుని గురించి నమ్మండి. వృద్ధుడైనటువంటి ఆయన ఒక వ్యక్తి ఫలభరితమైన చెట్టును నాటాడు నార్త్ అమెరికాలో. అది 1630లో నాటబడింది. ఎండికోట్ బేరి పండ్ల చెట్టు సుమారు 300 ఏళ్ల నాటిది. అది ఇంకా ఫలములు ఇస్తూనే ఉంది. ఈ అపూర్వమైన చెట్టు బ్రతికింది తెలుసా? అనేక తుఫాన్లు వచ్చాయి, సుడుగాలులు వచ్చాయి. 1964 సంవత్సరాలు కొన్ని విధ్వంసములు జరిగినాయి. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు గాని 60 అడుగులు ఎత్తున పెరిగిన కొమ్మలను రంపంతో వారు కోసివేశారు. అందరూ అనుకున్నారు దీని అంతం ముగించిందని, కానీ అది అంతగానే ఫలభరితమవుతుంది. ఇంకా అనేక కొమ్మలు వచ్చాయి. ఆ చిత్రాన్ని మనం చూస్తున్నాము. అది చుట్టూ కంచి వేసి కాపాడబడుతుంది. ఎవరో తొందరగా ఈ కార్యక్రమాన్ని చేయకుండానికి దాన్ని జాగ్రత్త పరిచారు. అయితే నేటి దినాల్లో ఆ యొక్క చెట్టును చూసినప్పుడు, దీనిని నాటిన వారు జాన్ ఇండికా గారు, ఈ చెట్టు ఇంకా ఫలాలిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము బైబిల్ అధ్యయనం మీతో కూడా కలిసి చేయాలనుకుంటున్నాను. ముఖ్య అంశం ఏమనగా అంజూరపు చెట్టు మరియు పరిసయ్యులను గురించి బైబిల్ తెలియజేస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చెట్టును శపించారు. ఇందులో విషయం ఉంది. ఇది ఒక పొడుపు కథ లాంటిది. అయితే మీ బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఈ కథ యొక్క ఉపోద్ఘాతాన్ని మనము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, ఇది మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా కలదు. మొదటగా మత్తయి సువార్త 21వ అధ్యాయం వెళదాం. 18వ వచనం. ఇది దేన్ని సూచిస్తుందనగా చివరిసారి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో విజయోత్సవంతో ప్రవేశించే దినం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో, అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును ఆయన చూసెను. మీరు అనుకునవచ్చును, ఎవరైనా వచ్చి మెస్సియాకి అనగా ప్రభువైన యేసుకు ఆహారాన్ని తీసుకుని వచ్చి పెడతారా? అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచెను. దాని యొద్దకు వచ్చి, యూదుల చట్ట ప్రకారము అక్కడున్న చెట్లు లేకపోతే మొక్కలు, అక్కడున్న చెట్లన్నీ కూడా ఫలాలు ఇచ్చేటువంటిగా కనిపిస్తున్నాయి. సహజంగా ఒకటి మాత్రమే కాదని అనేకమైన అంజూరపు చెట్లు అక్కడున్నాయి ఇశ్రాయేల్ దేశంలో. అలాగే సహజంగా జరిగేటువంటి కార్యక్రమం ఏమనగా, అది పస్కాను ఆచరించేటువంటి సమయం. ఈ అంజూరపు చెట్లు సహజంగా ఆ సమయంలో ఫలాలు ఇవ్వవు, కానీ అసహజంగా ఆ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమము 2 పట్టణాలకు మధ్య జరిగినది, బేతని అలాగే బెత్పగే. బెత్పగే అంటే అర్థము అంజూరపు చెట్లు. ఆ దేశంలో అంజూరపు పండ్లు సహజంగా ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు దారి ప్రక్కన ఆ చెట్టును చూశారు. ఆయన దూరంగా ఉండి అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఆకులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఆ చెట్టుకు ఆకులు ఉన్నాయంటే అందులో పండ్లు ఉన్నాయంటే అర్థం. అంజూరపు చెట్లు అసాధారణమైనవి. అదే సమయంలో ఆకులంతా కూడా చాలా పచ్చగా కనిపిస్తున్నాయి. అందులో ఫలాలు కూడా వచ్చును. ప్రభువైన యేసు ఇలా అన్నారు, ఈ యొక్క చెట్టు ఇక పైన ఫలములు ఇవ్వకుండాను గాక. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూసి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19-20 వచనాలు. మరలా ఇదే విషయాన్ని మనము మార్కు సువార్త 11వ అధ్యాయం చూద్దాం. 12వ వచనం ఒకసారి చూద్దాం. మరలా ఇక్కడ ఇదే కథ చూస్తాం.
మార్కు సువార్త 11:12-13లో మరునాడు వారు బెతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దానిమీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు చెట్లు కాలము కాదు. అందుకు ఆయనక మీదట ఎన్నటికినీ నీ పండ్లు ఎవరునూ తినకుందరుగా కాని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. మార్కు ఏదో రాస్తూ ఉన్నాడు. ఆయన అలా చెప్పిన వెంటనే వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోసెను. మరియు ఆయన బోధించుచున్న మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగలగోగా చేసితిరనెను. అయితే మీరు దీనిని దొంగలగోగా చేసితిరి. శాస్త్రులు అలాగే ప్రధాన యాజకులు దీని విన్నారు. శాస్త్రులను ప్రధాన యాజకులు ఆ మాట విని జనసమూహమంతా ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగూ సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణం నుండి బయలుదేరను. ప్రొద్దున వారు మార్గమున పోవచ్చునుగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుట చూచిరి. పేతురు జ్ఞాపకంలోకి తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో చూడుము, నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెను. మీరు నేను ఈ కథ చదివాము. మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? ప్రభువైన యేసుకి లో బ్లడ్ షుగర్ ఉందా? లేదా ఆయనకైనా ఏమైనా టెన్షన్ ఉందా? ఆయనకేమైనా ప్రకోపము ఉందా? మరియు ఆ కోపం చెట్టు మీద చూపించాడా? నా వలే గందరగోళంలో ఉన్నాడా? ఇక్కడ నాకు ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అనుకున్నాను, నేను బోధిస్తూ ఉండగా ఎవరు తినడానికి వెళ్ళకూడదు, నేను చంపేస్తాను. ఇలాంటి గుణాతిశయము యేసులో ఉన్నదా? ఇలాంటి దేవుడితో మనం క్షమించమని అడగగలమా? ఆయనను సిలువేయాలని అనుకున్నప్పుడు అయితే జరిగిందేంటి మీకు తెలుసా? ఆయన సెలవిచ్చిన దాంట్లో ఒకటి, మృగాలతో జాగ్రత్తగా ఉండండి, మీరు వాటిని ప్రేమించండి, దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తూ ఉన్నాడు. గమనించండి, యేసు అంజూరపు చెట్టును చంపేశాడా? ఎందుకంటే ఆయనకి ఆహారము ఇవ్వలేదు గనుక. గమనించండి, మార్కు రాసిన విషయము, అంజూరపు చెట్టును శపించాడు. ఆ తరువాత ఆయన వెళ్లి అబద్ధపు నాయకులతో ఘర్షణ పడ్డాడు. అక్కడున్న వాటిని నెట్టివేశాడు. ఆ అమ్మవారిని ఆలయం నుండి తోసివేశాడు. ఆ తరువాత వచ్చి చూస్తే అంజూరపు చెట్టు ఎండిపోయినది. ఎందుకు ఇలా జరిగింది? ఇక్కడ మనకు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? దీనికి ముందుగా అంజూరపు చెట్లను గురించి బైబిల్ గ్రంథంలో ఏం తెలియచేస్తుందో మీకు తెలియచేయాలని కోరుతున్నాను. నేను తప్పు చెప్పలేదు. అంజూరపు చెట్టుని గురించి బైబిల్ గ్రంథంలో చెట్టుని గురించి ఎక్కడైనా వ్రాయబడిందా? ఎక్కడైనా తిన్నట్టు వ్రాయబడిందా? మొదటగా వ్రాయబడింది ఆకులను గురించి. అంజూరపు ఆకులు, అంజూరపు పండ్లు కాదు. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చూసింది ఆకులు మాత్రమే, అక్కడ పండ్లు లేవు. ఆదాము హవ్వలను మొదటగా నిర్మించినప్పుడు బైబిల్ చెప్తుంది వారు వస్త్రహీనులుగా ఉన్నారని. స్పష్టంగా ఇక్కడ రాయబడినటువంటి విషయం, వారు వెలుగును ధరించుకుని ఉన్నారు. వెలుగును ధరించుకోవడం ద్వారా దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు. మోషేకి ఏం జరిగింది? మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ముఖం ప్రకాశించింది, ముఖమంతా ప్రకాశించింది, వెలుగున్నది. తరువాత ఆదాము హవ్వలు తినకూడదని పండు తిన్న తరువాత వెలుగుని కోల్పోయారు. తరువాత వారు దిగంబరులను గ్రహించారు. ఏ విధంగా దిగంబరత్వాన్ని వారు కప్పుకున్నారు? ఆదికాండము 3:7 వారిద్దరి కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఇప్పుడు చెట్టు పెద్దదై ఉన్నది, ఆకులు కూడా పెద్దవిగా ఉన్నాయి. గమనించండి, ఆదాము హవ్వలు వారు కూడా పెద్దవారు. బహుశా వారికి పెద్ద ఆకులు పెద్ద చెట్లు కావలసి ఉండవచ్చును. అయితే ఆదాము హవ్వలకు బహుశా ఏమనుకున్నారో శాపం ద్వారా వచ్చే మరణాన్ని గురించి చూడండి. ప్రారంభంలో దేనికి మరణం లేదు. వారు ఈ ఆకులను తీసుకుని ఇలా ఆలోచించవచ్చును, వారు అలాగే ఉంటారనుకున్నారు. అయితే మీలో ఎంతమంది అంజూరు పాకులు చెట్టుకుని సంఘానికి వెళ్తున్నారు? ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. వాక్యములో వారు చుట్టుకున్నారని ఉన్నది. వారు చుట్టుకున్నారనేటువంటి పదము చగోరా అంటారు హెబ్రీ భాషలో. దీని అర్థం బెల్ట్, సన్నపు నార వస్త్రం, నడుము కడుగున వస్త్రం. అంత మాత్రమే కాకుండా అంత ఖరీదైన వస్త్రాలు కావు గాని తగుమాత్రమైన వస్త్రములే. ఇవన్నీ కూడా చిన్న స్కర్ట్స్, ఆకులతో చేసినవి. ఇవే వారు చేసుకున్నది బెల్ట్స్. తీరని దాని కొరకై వేచి ఉన్నారు. తరువాత ఆదికాండము 3:3 కలదాం. దేవుడు మీరు ఎక్కడున్నారని చెప్పినప్పుడు ఈ మనుష్యుడు దేవుని యొద్దకు వెళ్ళి, మీరు చేసినదేమిటి? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు
చెట్టు ఫలం తిన్నాము, ఇప్పుడు దిగంబరులమన్నారు. ఆదాము హవ్వ మీద నేరం మోపాడు, హవ్వ సర్పము చేసిందని చెప్పింది. అయితే సర్పము ఏం చెప్పాలో ఏమీ అర్థం కాలేదు. అయితే ఆ తర్వాత ఏమంటే ఆదికాండం 3:1 దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాలంటే దీని అర్థం కెటనెత్ అంటారు. దీని అర్థము వస్త్రములు, ట్యూనిక్స్, వస్త్రములు. అవి విలువైనవి మాత్రమే కాకుండా అతి విలువైనటువంటివి. ఇక్కడ సహజంగా మనం చూసినట్లయితే బలి అర్పించిన పద్ధతిలో వచ్చినటువంటి చర్మపు చొక్కాయలు. ఎవరో ఒకరు చనిపోవాలి, దేవుడు దీన్ని వివరిస్తున్నాడు. తన కుమారుడు దేవుని గొర్రెపిల్లగా మరణించి ఇతరులను కప్పాడు, మానవుని దిగంబరత్వాన్ని కప్పాడు. వారు ఈ యొక్క వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు వారిని కప్పడం కోసం గొర్రెపిల్ల చావాల్సింది గుర్తించుకోవాలి. దీని విలువ ఒకరు ప్రాణం పెట్టాలి. యేసు అనే దేవుని గొర్రెపిల్ల మన పాపలను కప్పడం కోసమై మన దిగంబరత్వాన్ని కప్పాడు. దేవుడు వారికి ఖరీదైనది మాత్రమే కాకుండా అతి ఖరీదైన వాటిని ధరింపజేశాడు. మరి గమనించండి, అంజూరపు ఆకులు దేన్ని సూచిస్తున్నాయి అనగా ప్రారంభంలో మానవుడు చేసిన తప్పిదమును దాచడం కోసం తన సొంత పాపములకు వారు చేసిన పనులు బట్టి వారికి కుట్టించాడు. మనం కూడా అలాగే చేశాం. అది అలా పనికి రాలేదు. ఎక్కడికి వెలకడి స్నేహితులారా, ఇంకొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమంలోనికి మరలా మనము ప్రవేశించుదాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు మీకు ఉచితమైన బహుమానాన్ని పంపించాలని కోరుతున్నారు. మీ ఇంటి వద్ద నుండి, ఇండియా నుండే ఈ ఉచిత కాపీ పొందడం కోసం ఈ తెరపై ఉన్న నెంబర్ను సంప్రదించండి, లేదా మా వెబ్ అడ్రస్ సంప్రదించండి. ఈ అద్భుతమైన వనరులు మీరు చదివిన తరువాత మీ స్నేహితులతో మీరు దీన్ని పంచుకోండి. ఇప్పుడు మనము నేటి ప్రదర్శనలోనికి మరలా ప్రవేశించుదాం. దేవుని వాక్యం నుండి వినూత్నమైన సత్యాలు నేర్చుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శపించిన అంజూరపు చెట్టు ఫలములు లేవు, కానీ ఆకులు మాత్రమే కలవు. సులువుగా చూసినట్లయితే ఇదొక సారూప్యత. ఏమి జరగబోతుందో ఆ యొక్క దేశానికి ఆలోచించండి. ఇది ఒకలాంటి ఉగ్రత, ఇశ్రాయేలుకు విరుద్ధంగా వచ్చిన ఉగ్రత ఈరోజు సంఘములో కూడా జరుగుతూ ఉన్నది. ప్రజలందరి గురించి చెప్పబడుతూ ఉన్నది. ఇశ్రాయేల్ అనేది సంఘానికి గుర్తు. ఇక్కడ అనేకమైనటువంటి మతాలున్నాయి, దేవాలయాలున్నాయి, ఆరాధనలున్నాయి, సందేశాలు ప్రతిరోజు ఉన్నాయి. వారమునకు చివరి దినాన్న ప్రభువైన యేసుని వారు సిలువేయాలనుకున్నప్పుడు వారు తిరిగి గృహానికి వెళ్లి విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, వారి ఆచారాలన్నీ పాటించాలి. కానీ వీటి ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా మర్చిపోతున్నారు. ఆలయము, అలాగే విశ్రాంతి దినము, సందేశాలు, ఇవన్నీ ప్రభువైన యేసుని గురించి సూచిస్తూ ఉన్నాయి. గమనించండి, ఇక్కడ వీరందరూ కూడా కలిసి మతం అనే ఉచ్చుల్లో ఉన్నారు, శక్తిహీనమవుతున్నారు, ఆకులు వలె ఉన్నారు, ఫలాలు లేవు. యేసు మన యొద్ద ఫలాలు కోరుతూ ఉన్నాడు. కనుక గొప్ప సంభాషణ ప్రభువైన యేసు సద్దుకైలతో పరిశీలిత చేసినదేమనగా శక్తిహీనమైనటువంటి మతాన్ని గురించి బహిరంగంగా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆకులు మాత్రమే, ఫలాలు లేవు. మత నాయకులతో మాట్లాడుతూ ఆయన అన్నారు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఇవ్వడం మంచిదే, మనమందరము ఇవ్వాలి. ప్రార్థన చేయడము మంచిదే, ఉపవాసములను కూడా మంచిదే. ప్రజల ఎదుట మనం ఈ కార్యక్రమాలు చేయాలా? మనుషులు చూసేలా చేయాలా, దేవుడు చూసేలా చేయాలా? దేవుడు చూసేది హృదయం మాత్రమే. మనుషులు పై రూపాన్ని చూస్తారని మొదటి సమయంలో కలదు. మత్తయి సువార్త 15 చదవండి. యేసు వేషధారులారా అంటున్నాడు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి వారి ఆరాధన వ్యర్థం అంటున్నాడు. యేసు అంటున్నాడు, ప్రార్థించడం, ఇవ్వడం, ఉపవాసం ఉండడం, దాని ప్రతిఫలం పొందుతారు. ఇవన్నీ కూడా మనుషుల్ని సంతోషపెట్టడం కోసమే. దాని ప్రతిఫలం ఏంటి? ఇలా చేస్తే పరలోకానికి వెళతారా? దీనికి విలువే లేదండి. గొప్ప బోధకుడు చార్లెస్ స్పర్జన్ ఇలా అన్నారు. మీకు పీటీ బర్నమ్ గురించి తెలుసా? బర్నమ్ బెయిలీ సర్కస్, ఫీనియస్ బర్నమ్, ఇతడే మోసము చేయడానికి ముఖ్య కారకుడు. అలాగే అతడు బహుజన సమూహం మెట్రోపాలిటన్ చర్చికి రావడం గమనించి లండన్లో స్పర్జన్ మాట్లాడుతుండగా బర్నమ్ ఒక ఉత్తరం రాసి, చూడండి, నీవు వచ్చి నా టెంట్లో వచ్చి మాట్లాడమన్నాడు. ఆదివారమున ఎంతసేపైనా బోధించవచ్చును, ఒక సందేశానికి $1000 నీకు ఇస్తానన్నాడు. ఆ దినాల్లో 1880 ఇది అద్భుతమైనటువంటి ధనం. అతను నువ్వు ఎప్పుడైనా పాడవచ్చును, వాయిద్యాలు వాయించవచ్చును, రెడ్ కార్పెట్ స్వాగతాన్నిచ్చి ఎప్పుడైనా సర్కస్సులో మాట్లాడవచ్చు అన్నాడు. స్పర్జన్ అన్నారు, మీ మంచి హృదయాన్ని బట్టి నాకెంతగానో సంతోషమని అన్నాడు. అయితే అపోస్తల కార్యం 13వ అధ్యాయం ప్రకారం నేను చేయలేనన్నాడు.
అపోస్తలుల కార్యం 13:10లో బారూకుకు బైబిల్ అంటే ఏంటో కూడా తెలియదు, కానీ క్రైస్తవుల గురించి బైబిల్ను తీసుకున్నాడు, ఆ వాక్యం చూశాడు. అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? స్పర్జన్ని కొనలేకపోయారు, ఎందుకంటే అతడు చేసుకున్న నిజమైన ఒప్పందం. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదవండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని ఎద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయిదురా. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని ఎద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయిదురా. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. చూసారా, మరలా నరకబడ్డం. రాబోయే తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. కాని ఫలము లేనటువంటివి. మీరు నాతో ఉన్నారా? కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. మత్తయి సువార్త 21లో ప్రభువైన యేసు మరో ఉపమానం చెప్పాడు. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి, దాని చుట్టూ కంచె వేయించి, అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా, ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రుబిరి. మరల అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా, వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూసి, ఇతడు వారసుడు, ఇతను చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయనను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటి కాలములు యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరి యేసు వారిని చూసి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడను చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడున్న సద్దుకైలతోనూ పరిశీలతో ఏం ప్రశ్నిస్తున్నాడనగా, కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? వారాయనతో ఇలా అనిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును గదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువులేదా అని అడుగగా, మార్కు సువార్త 12వ అధ్యాయము 9-12 వచనాలు. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తీసివేయబడును, ఫలించేటువంటి ఆ యొక్క దేశానికి వారిని అప్పగించును. అలాగే మనకిదేం బోధిస్తుందనగా, అంజూరపు చెట్టును శపించడం, అంజూరపు చెట్టుని గురించిన ఉపమానము, ఫలించని ద్రాక్ష తోటను గురించి, ద్రాక్ష తోటల యజమానికి ఫలాలు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా మనకు ఒక సందేశాన్ని తెలియజేస్తున్నాయి. దేవుడు లోకములో ఒక సంఘాన్ని ఉంచాడు. అది పాత నిబంధనలో కూడా కలదు. దేవుని ప్రజలైన క్రైస్తవులు ఈ ప్రపంచంలో ఉన్నారు. మనకు కొంత బాధ్యత కలదు. మనము ఉత్పాదకంగా ఉండాలి. మీకు తెలుసా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో ఏ విధంగా ఆయన కొడవలతో వస్తున్నాడు? ఈ లోకమైనటువంటి కోతను కోయడం కోసమై మనము నమ్మకంగా ఉండాలని కోరుతూ, మనము ఫలములు ఫలించాలని. ఫలము అనగా ఏమిటి మీకు తెలుసా? గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, గమనించండి, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇటు వారికి విరోధమైన నియమమేదీ లేదు. దేవుడు మనలో ఆత్మఫలాలు కోరుతూ ఉన్నాడు. 2 రకాలైన ఫలములు, ఆత్మ సంబంధమైన ఫలములు, క్రియా సంబంధమైన ఫలములు. మీ జీవితంలో ఆత్మ ఫలములను మీరు కలిగినట్లయితే, మీలో క్రియాత్మకమైన ఫలములు కూడా ఉన్నట్లయితే ఇతరులు ప్రభువు నద్దుకొస్తారు. మీరు సాక్ష్యం చెప్పడం ద్వారా ప్రభువు పంటను కోస్తాడు. మీకు నాకు ఆత్మ ఫలములున్నట్లయితే మనల్ని నడిపిస్తాయి. క్రియాత్మకంగా ఆత్మలు మారు మనసు పొందడం, ఎందుకంటే మనలో ఆత్మ ఉన్నాడు.
ప్రేమతో మనం ఏం చేయాలి? ఇతరులను ప్రేమించాలి. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం ఇవన్నీ కూడా ప్రజలను క్రీస్తునందుకు నడిపిస్తాయి. రసము లోపల ఉండడం ద్వారా అది ఫలాన్నిస్తూ ఉన్నది. ఇతరులు భుజించవచ్చు. అంజూరపు చెట్టు గురించి చదువుకున్నాం కదా. ఇశ్రాయేలుడికేదో జరిగినది కాదు గాని, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతా మీ మీదికి వచ్చును. ఆలయమునకు బలిపీఠం మధ్య క్రీస్తు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన అన్ని రాసుకుంటున్నాడు. చిందించబడిన నీతిమంతుల రక్తాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్నాడు. యూదా దేశంతో ఆయన అంటున్నాడు, మీకు ఎంతో గొప్ప ఆధిక్యతనిచ్చితిని. ఎవరికి మీరు చంపిన బరకియా కుమారుడు జకర్యా రక్తం వరకు జీవితంలో అభ్యసించి నశించిన వారికి వాటిని తెలియచేయండి. అయితే మిమ్మల్ని మీరు కఠినపరుచుకుని ఉన్నారు. లాజరు మీ తలుపు నద్ద పడి ఉన్నాడు. బల్ల మీద నుండి పడి రొట్టెల కోసం వేచి ఉన్నాడు. మీరు ఆహారం భుజిస్తున్నారు, వేదాంతాన్ని వాదిస్తున్నారు. మరలా ఆయన అంటున్నారు, మీరు వారిని త్రోసివేశారు కాబట్టి మీరు న్యాయ తీర్పులో రావాలి. నీతిమంతుడైన హేబేలు రక్తం వరకు, జకర్యా రక్తం వరకు ఈ సంతతి కావాలి. ఇది భయంకరమైన విషయం. తీర్పు దినాన నరికి వాటిని అగ్నిలో పడవేయును. ప్రభు అంటున్నాడు, ఇవన్నీ కూడా మీ మీదికి రాబోతున్నాయి కాబట్టి ఈ సంతతి మీదికి. బైబిల్ గ్రంథంలో ఉన్న సంతతి ఏంటి? 40 సంవత్సరాలు. ఇప్పుడు మత్తయి సువార్త 24 చదవండి, 32వ వచనం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము మీరు నేర్చుకొనుడి. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉండదని మీకు తెలియను. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉండదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గర ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రార్థనా మందిరం గురించి నా తండ్రిల్లు ప్రార్థనా మందిరం అన్నాడు. ఆయన చివరి సేవలో నీ గృహము పాడైన స్థలముగా విడవబడని సెలవిచ్చాడు. ప్రారంభంలో మా తండ్రి ఇల్లు అన్నాడు. చివరిగా ఆలయాన్ని విడిచిపెట్టి గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు ప్రభు అన్నాడు, మీ యొక్క ఇల్లు పాడైన స్థలముగా విడవబడుచు ఉన్నది. శాస్త్రులు పరిశీల మధ్య గొప్ప ఘర్షణ జరిగినది. వారు అంజూరపు ఆకుల మతం లాంటివారు. అది మానవుల ద్వారా ఏర్పరచబడిన నీతి. ఇప్పుడు మనకిలాగన జరగకూడదు. ఈ అంచెదినాలు సరేనా? చరిత్ర మళ్ళీ తిరిగి రాయకూడదు. మనము దేని గురించి సోదరులు పడకుండా ప్రామాణికంగా ఉండాలి. ప్రభువైన యేసు తన ప్రవచనాన్ని గురించి తెలియజేస్తూ మత్తయి సువార్త 24 మర్చిపోకండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రారంభ ప్రభు అన్నాడు, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును. ఆలయ నాశనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. న్యాయ తీర్పు రాబోతుంది యూదా దేశం మీదికి. మరియు ప్రభు అన్నాడు, ఈ తరము గతించదు. ఈ విషయాన్ని ఆయన క్రీస్తు శకము 30లో తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాంటి తరమది? 40 సంవత్సరాలు. ఎప్పుడు ఆలయం కూల్చబడింది? క్రీస్తు శకము 70లో కరెక్ట్గా 40 సంవత్సరాలు. ఈ తరము గతించదన్నాడు. యేసుక్రీస్తు వారు యోనాను గురించిన సూచన చెప్పాడు. యోనా నినవే పట్టణానికి ఒక సూచనగా ఉన్నాడు. నినవే ప్రజలకు సూచనేంటి? యోనా ఒక గొప్ప దైవజనుడిగా, అలాగే నినవే పట్టణం గొప్ప పట్టణము, 3 రోజులంత ప్రయాణము, పట్టణంలో అతను ప్రవేశించి మధ్యాహ్నం వరకు 40 రోజుల్లో నాశనమవుతుందని ప్రసంగించాడు. 3.5 అలాగే 40. యేసుప్రభు 3.5 సంవత్సరాలు ప్రసంగించాడు. 40 సంవత్సరాల్లో ఆలయము నాశనమైపోయింది. స్నేహితులారా, ఇది ఆశ్చర్యం కదా? దేవుని వాక్యం ప్రవచనానుసారంగా ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మత్తయి 24వ అధ్యాయం యూదులకు మాత్రమే కాదు. యెరూషలేము ఎప్పుడు నాశనమవుతుంది, నీ యొక్క రాకడకు, ఈ యొక్క యుగ సమాప్తికి గుర్తులేమిటి? యేసు ప్రభు వారు సరైన సమాధానమిచ్చారు. ఎందుకంటే సంఘం యొక్క కాలం గతిస్తుంది. ఇశ్రాయేలు యొక్క చరిత్ర తిరిగి అలాగనే జరుగుతున్నది. నమ్మకమైన యూదులు ఎందరో రక్షించబడి, అపోస్తలు కూడా యూదులే. ఆదిమ సంఘంలో అందరూ యూదులే. అందరూ దేవుని ఎద్దుకొచ్చారు. కొంతమంది మిగిలిపోయారు. నేడు ఉన్నటువంటి క్రైస్తవ సంఘము 2.2 బిలియన్ల ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులున్నారు. వారు నిజమైన క్రైస్తవులా లేదా చాలామంది వేషధారులా? అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ కూడా కలదు. నేను ఇక్కడ ఉన్నదని చెబుతుండగా దీని అర్థమేంటి? హృదయంలో, సంఘములో కాదు. సాతానుడు ఎప్పుడు ప్రలోభపెడతాడు. మనము మతశాఖల వారమని ఒప్పింపచేస్తాడు. అది గతించిపోతూ ఉన్నది. అది నిజమైనది కాదు.
ఇకపై నొప్పి లేదు, బాధ లేదు, ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, ఇక శ్రమలు లేవు. నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారాన్నిచ్చితిరి. ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. సరదాగా చదవటం చేయటం లాంటివి మీకు ఇష్టమా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి అమేజింగ్ అడ్వెంచర్ బైబిల్ గైడ్స్ చాలా సరదాగా ఉంటాయి. ఎందుకంటే మీరు బైబిల్ గురించి నిజంగా మంచి విషయాలు నేర్చుకుంటారు. ప్రతి పుస్తకం ఎంతో రంగురంగులుగా మరియు సరదా పజిల్స్ మరియు ప్రశ్నలతో నిండి ఉంటుంది. ఘట సర్పమును చంపుట, ఏకైక రక్షణ పడవ, సముద్రము గుండా ప్రయాణము మరియు సమాధుల మధ్య నుండి కేకలు వంటి 10 అద్భుతమైన ఈ పాఠాలు మిమ్మల్ని సాహసవంతమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి. నేను చాలా నేర్చుకున్నాను. ఇది ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ రోజే మీ తల్లిదండ్రులకు ఈ పూర్తి సెట్ ఆర్డర్ చేయమని చెప్పండి. విచ్ఛిన్నమైనటువంటి ప్రపంచంలో దేవుని యొక్క చిత్తాన్ని గురించి మీరు తెలుసుకోవాలని కోరుకొనుచూ ఉన్నారా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు 27 పుస్తకాలతో కూడినటువంటి బైబిల్ ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియజేస్తూ ఉన్నారు. సరైనటువంటి బైబిల్ సమాధానాలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాయి. మీ జీవితంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు. సమయం వృధా చేసుకోకండి. ఈ రోజు మీరు చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు మా పుస్తకశాలను మీరు సంప్రదించండి. AFTV.in సంప్రదించండి. మర్చిపోకండి, ఈ రోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.